ఫ్రెండ్స్, కొన్ని నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు కాకపోయినా రాజకీయ పార్టీలకు నాయకులకు కలిసొచ్చే అంశాలుగా మారిపోతే అది యాదృచ్ఛికమని అనుకోలేం, కానీ కలిసొచ్చిన అవకాశంగా మాత్రం భావించాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కోర్టు తీర్పులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో తాజా తీర్పు ఉదాహరణ. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా అందులో దాదాపు 9.5 లక్షల మందికి ఇళ్ళు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 10,000 కోట్లు దాదాపు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, విద్యుత్తు లేదా మంచినీరు లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించి ఒక బ్యూటిఫికేషన్, టౌన్షిప్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేనటువంటి తెలుగుదేశం 30 లక్షల మంది ఒకవేళ లబ్ధిదారులుగా మారిపోతే వైసీపీకి 30 లక్షల ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 3 ఓట్లు ఉంటాయి సగటున. అంటే 1 కోటి మంది సుమారుగా నిఖార్సైనటువంటి నిబద్ధత గల, నిజాయితీ గల ఓటర్లు వైసీపీకి చేరిపోతారు. ఇంకా వారిని మార్చడం కష్టం. దాదాపు 2-3 తరాల వరకు వారు ఆ ఇల్లు చూసినప్పుడల్లా, ఆ ఇంట్లో ఉన్నప్పుడల్లా రాజశేఖర రెడ్డి గుర్తు రావడమే కాకుండా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తొస్తారు. సో ఆ కుటుంబాన్ని మర్చిపోరు. ఇందువల్ల సమూలంగా అసలు ఆ పథకాన్ని ఆపించేస్తే, నిలుపుదల చేయిస్తే ఏ గొడవ లేదన్నది తెలుగుదేశం వ్యూహం. తెలుగుదేశం ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు, నీచ నికృష్ట రాజకీయాలకు పెట్టింది పేరు. కాబట్టి ఈ పథకాన్ని కోర్టుల ద్వారా ఆపించాలి. ఏ పథకాన్నైనా కోర్టుల ద్వారానే ఆపించే ప్రయత్నం చేశాయి. ఈ పథకాన్ని కూడా కోర్టుల ద్వారా ఆపించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. సరే, వారు ఊహించిన విధంగానే, వారు ఆశించిన విధంగానే జడ్జి కూడా ఆ పథకాన్ని నిలుపుదల చేయమన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ కేసులో జడ్జి ఇచ్చిన తీర్పును మాత్రం చాలామంది ఆక్షేపించారు. ఈవెన్ వైసీపీ కూడా తమ ఆక్షేపణ తెలియజేస్తూ హైకోర్టుకి వెళ్ళింది, మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది, అంటే డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఈయన సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చారు కాబట్టి డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళింది. ఆక్షేపణలో అనేక విషయాలు తెలియజేసింది వైసీపీ. అసలు ఫిర్యాదుదారుడు ఏం కోరాడు, న్యాయమూర్తి ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. జనరల్గా ప్రపంచంలో ఎక్కడైనా కేసు వేసినప్పుడు ఆ కేసుకు సంబంధించి వివిధ కోర్టుల్లో ఇచ్చిన తీర్పులను మనం ఉదహరిస్తాం. వాటిని సైటేషన్స్ అంటారు. ఈ సైటేషన్ ప్రకారం, ఈ కోర్టు తీర్పు ప్రకారం ఈ రకమైన న్యాయం అడుగుతున్నాం, చేయండి. ఫలానా కోర్టు తీర్పు ప్రకారం ఇదే రకమైన కేసులో ఈ రకమైన తీర్పు ఇచ్చింది కాబట్టి మీరు కూడా మాకు న్యాయం చేయండి. దీస్ ఆర్ కాల్డ్ సైటేషన్స్. ఈ సైటేషన్స్ ఎవరిస్తారు? ఫిర్యాదుదారుడు, ఎవరైతే మనం న్యాయం చేయమని కోరుతామో వాళ్ళు అడుగుతారు. కానీ ఈ కేసులో ఎవరైతే కేసు వేశారో వాళ్ళు కోరకముందే, వాళ్ళు అడగకముందే 70 రకాల సైటేషన్స్ని మరి న్యాయమూర్తి తనకు తానుగా తీర్పులో ఉదహరించారు. ఇదే రకమైన పద్ధతి. చాలామంది
దీన్ని ఆక్షేపించారు. అంటే ఇప్పుడు వైసీపీ ఆక్షేపించడం కాకుండా ఇతరత్రా కూడా చాలామంది దీన్ని ఆక్షేపించారు. అంతేకాకుండా తనకు తోచిన విధంగా ఆయన తీర్పు ఇచ్చేశారు. నువ్వు కొత్తగా సైటేషన్స్ చూపించినప్పుడు దాని మీద ఆర్గ్యుమెంట్స్కి అవకాశం ఇవ్వాలి. ఫలానా కోర్టు ఈ రకంగా తీర్పు చెప్పింది అంటే ఆ తీర్పు ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితుల కారణంగా చెప్పింది, ఇక్కడ వర్తించదు, లేదా ఇక్కడ వర్తిస్తే ఈ రకమైనటువంటి దాని మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి అవకాశం ఇవ్వాలి. కానీ ఎక్కడ ఆర్గ్యుమెంట్స్కి అవకాశం ఇవ్వకుండా, అసలు కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా తీర్పు ఇచ్చేశారు. అసలు ఫిర్యాదుదారుడు కోరింది ఏంటి? ఆడవాళ్ళ పేరు మీదే ఈ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, మగవాళ్ళకు అర్హులు గారా, వాళ్ళ గడ్డికి ఇవ్వకూడదు, అట్లాగే హిజ్రాలు కూడా అర్హులే కదా, వాళ్ళకి ఎందుకు వేయకూడదు, ఇలాంటి అసంబద్ధమైన వాదన. ఆడవాళ్ళ పేరు మీదే ఎందుకు ఇస్తున్నారన్న దానికి అసలు కేంద్రమే గతంలో పెద్ద చర్చ లేవదీస్తుంది. ఎవడి పేరు మీదైనా ఇస్తే భార్య పిల్లల్ని బయటికి తోసేసి వాళ్ళు తాగి తందనాలాడి ఆ ఉన్న ఇల్లు కూడా అమ్మేసి తాగుతున్నారు. అందువల్ల ఆడవాళ్ళ పేరు మీద ఇస్తే కనీసం 2 పిల్లల్ని పెట్టుకొని భార్య ఆ ఇంట్లో ఉంటుంది, భర్త తాగి తన్ని తగలేసేటువంటి అవకాశం ఉండదు, కనీసం ఆ నీడన్నా ఉంటుంది వాళ్ళకి అనేది దీని వెనకున్నటువంటి అంతరార్థం. ఇది కేంద్ర ప్రభుత్వంలో స్థాయిలో కూడా ఇప్పుడు కూడా ఈ పథకం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి పథకం ఏదైతే ఉందో దీనికి సంపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇదొక అంశమైతే అసలు ఎంత సైట్ ఇవ్వాలి, ఎంత ఇస్తే సరిపోతుంది అన్న దానికి ఆ నిబంధనలకి కొలమానం ఎక్కడ ఈ భారతదేశం మొత్తం మీద లేదు. ఒక పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి ఎంత సైట్ ఇవ్వాలి, ఎంత ఇస్తే సరిపోతుంది, ఈ కొలమానాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా లేవు. కేవలం స్థానిక రాజకీయ పార్టీల మరి అవసరాల మేరకు లేదా వాళ్ళకు వచ్చిన ప్రతిపాదనల మేరకు అక్కడున్న స్థలం అవైలబిలిటీని బట్టి వాటికి అందుబాటులో ఉన్నటువంటి భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి లేకపోతే లబ్ధిదారుల సంఖ్యను బట్టి వాళ్ళకి స్థలం అలాట్ చేస్తూ వచ్చారు. ఇది విధానపరమైనటువంటి నిర్ణయం. ఇందులో కోర్టులు కానీ నువ్వు ఇంతే ఇవ్వాలి, అక్కడ 10 గజాలు ఎందుకు ఇచ్చావు, 30 గజాలు ఇవ్వాలి, 30 ఎందుకు ఇచ్చావు, 300 గజాలు ఇవ్వాలంటే అక్కడ ఉండద్దు స్థలం. ఉంటే కదా, ఉంటే ఎంతైనా ఇవ్వచ్చు. కానీ లీగల్గా అన్ని పర్మిట్స్ ఉన్నటువంటి స్థలం కావాలి. మళ్ళీ రేపు పొద్దున వాడిని ఇంకో ఏదో డిపార్ట్మెంట్ వచ్చి నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పకూడదు కదా. సో లీగల్గా అన్ని రకాలుగా హక్కులు కల్పించే విధంగా ఉన్న స్థలం ఎంత ఉందో చూసి, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో చూసి, దాంట్లో రోడ్లు, ఇతర పార్కులు కానీ, ఇతర పబ్లిక్ స్కూల్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్కి కానీ వీటన్నిటికీ స్థలం పోను, మిగతా దాన్ని సమానంగా వాళ్ళకి పంచుతారు. దీంట్లో కోర్టు జోక్యం ఏంటో ఎక్కడ అర్థం కాదు మనకి. ఇక్కడ పాపం ఈ కేసులో న్యాయమూర్తి గారు లబలబలాడిపోయాడు. ఇంతే ఎందుకు ఇస్తున్నారు, సెంట్ ఎందుకు ఇస్తున్నారు, సెంటున్నర ఎందుకు ఇస్తున్నారు, లేకపోతే ఇంకేదో ఇట్లా. పోనీ అంతివాళ మీరు చెప్పండి. ఈ చట్ట ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిధిలోని ఈ చట్ట ప్రకారం ఇదిగో ఒక్కొక్కడికి 3000 గజాలు ఇవ్వాలి చెప్పండి మీరు. కాలువల పక్కన మనకి ఈస్ట్ వెస్ట్ తర్వాత ముఖ్యంగా కొన్ని కృష్ణా జిల్లాలో కూడా కాలువల పక్కన చుట్టు గుడిసెలు వేసుకొని తరతరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో సెంట్ ఉందా, అరసెంట్ ఉందా, 10 గజాలు ఉందా, 20 గజాలు ఉందా, ఎవరు కొలతలు వేశారు? పెళ్ళిళ్ళు దాంట్లోనే జరుగుతున్నాయి, దాంట్లోనే పురుగులు జరుగుతున్నాయి, దాంట్లోనే అనేక రకాల శుభకార్యాలు మంచి చెడు జరుగుతున్నాయి. వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో
మీరు ఎందుకని ఆ స్థలం విషయాన్ని లేవనెత్తారో తెలియదు. ఇట్లా అనేక రకాల అంశాలను ఆక్షేపిస్తూ వైసీపీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన తీర్పు ఇవ్వడం, వైసీపీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం ఇది ప్రధానమైన అంశం కాదు. రేపొద్దున బద్వేల్ ఎలక్షన్ ఒకటే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా లేదా సాధారణంగా జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి నేను 30 లక్షల స్థలాలు పేదవాళ్లకు, నిరుపేదలకు, గూడు నీళ్ళ నిరుపేదలకు ఇవ్వాలనుకుంటే టీడీపీని ఈ రకంగా కేసు వేసి ఆపింది, ఇది కోర్టు తీర్పు అని ఆయన జనం ముందు పెట్టి తీర్పు మీరే చెప్పండి అని కనుక అంటే పరిస్థితి ఏంటి? ఖచ్చితమైన తీర్పే చెప్తారు కదా జనం. ఇది ఎంత సదవకాశం అంటే వైసీపీని ఎత్తిన పాల్పోసినట్టే. టీడీపీ చేసినటువంటి అనాలోచిత కార్యక్రమం వల్ల ఇవాళ 30 లక్షల మందిలో కూడా తెలుగుదేశం మీద గొంతు దాకా కోపం ఉంది. ఎవరన్నా దాంట్లో ఒకళ్ళిద్దరు మరి తెలుగుదేశం అభిమానులు ఉంటే వాళ్ళు బాగా అయింది అనుకుంటున్నారేమో, కానీ మొత్తం లబ్ధిదారులందరూ కూడా నోటి ముందుకు వచ్చినటువంటి కూడును నేలబూల్చినట్టుగా భావిస్తున్నారు. వాళ్ళు ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ స్థితి కలగజేసిన తెలుగుదేశం మీద నిప్పులు కక్కుతున్న మాట వాస్తవం. వాళ్ళ వైసీపీ నాయకులందరూ జనంలోకి వెళ్ళి ఇదే చెప్తారు, మేము కట్టించాలనుకున్నాం, దాంట్లో దాదాపు 9-9.5 లక్షల ఇళ్ళు రెడీ అవుతున్నాయి, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నాం, 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇంత చేస్తుంటే మొత్తం ఆపేయండి అనే తీర్పు తెచ్చారు. ఆపేస్తాం, మాదేం పోయింది, మేము ఆపేస్తాం, మీ నోటి ముందు కూడిపోతుంది. అడగండి ఆ తెలుగుదేశం నాయకుల్ని, మీరే అడగండి ఒకసారి, ఎందుకు ఇలాంటి చౌకబారు మరి కేసులు వేస్తున్నారో, ఎందుకు పేద ప్రజల నోటి ముందు కూడి తీసేస్తున్నారో, పేదల పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారో మీరే ఒకసారి నిలదీయండి అని అంటే మరి తెలుగుదేశం నాయకులను రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి నిలదీసి అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. అడిగి వదిలిపెట్టరు, ఉతికారేస్తారు. రేపొద్దున 24 ఎన్నికల్లో ఖచ్చితంగా చూపిస్తారు దీని ప్రభావం. 1 కాదు 1.5 మంది చూపిస్తారు అప్పుడు. సో తెలుగుదేశం ఈ కుచిత దుర్నీతి రాజకీయాలన్నింటినీ ఇలాగే కొనసాగించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇట్లా కొనసాగిస్తేనే అధికార పార్టీకి అంతో ఇంతో మేలు జరుగుతుంటుంది. ప్రచారం అయాచిత ప్రచారం, ఇది వాళ్ళు కోరుకున్నటువంటి ప్రచారం కాదు. వైసీపీకి అద్భుతమైనటువంటి ప్రచారం వచ్చింది. వాళ్ళ కోర్టులో కేసేసి ఆపటం వల్ల సగంలో నిలిచిపోయిన ఇళ్ళు, సగంలో నిలిచిపోయిన రోడ్లు, సగంలో నిలిచిపోయినటువంటి పట్టాల కార్యక్రమం, ఇవన్నీ చూసుకొని ప్రజలు రగిలిపోతున్నారు. ఇట్లా రగలాలి. మరింత రగిలితేనే టీడీపీ భూస్థాపితమైపోవడానికి తాము తవ్వుకున్న గయ్యులో తామే పడుతున్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.